త్రివిధ దళాలతో జరిగిన సమావేశంలో పీఓకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒక్కటే అన్న ప్రధాని కశ్మీర్ను భారత్కు అప్పగించడం తప్ప పాక్కు గత్యంతరం లేదని తేల్చి చెప్పారు. కశ్మీర్ విషయంలో ఇంతకు మించి మాట్లాడేదేమీ లేదన్నారు. తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని చెప్పారు ప్రధాని మోడీ. పాక్ దాడులు చేస్తే భారత్ కూడా దాడులకు దిగుతుందన్నారు. వాళ్లు ఒక్క తూటా పేలిస్తే మీరు క్షిపణితో కౌంటర్ ఇవ్వండని త్రివిధ దళాలకు సూచించారు ప్రధాని మోడీ. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ప్రకటించారు. ఇక పాక్ విషయంలో అమెరికాకు మోడీ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. పాకిస్తాన్ దాడి చేస్తే ప్రతిచర్య గట్టిగా ఉంటుందని తేల్చి చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో ఫోన్లో మాట్లాడిన మోడీ ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో కఠినంగా ఉంటామని అన్నారు. రేపు పాక్తో సమావేశంలో పీఓకే తిరిగి ఇవ్వడం, ఉగ్రవాదులను అప్పగించే అంశంపై చర్చే ఉంటుందని చెబుతోంది భారత్. త్రివిధ దళాలతో జరిగిన సమావేశంలో పీఓకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒక్కటే అన్న ప్రధాని కశ్మీర్ను భారత్కు అప్పగించడం తప్ప పాక్కు గత్యంతరం లేదని తేల్చి చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రసాద్, ప్రధానమంత్రి నివాసంలో జరిగినటువంటి కీలక సమావేశంలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసి అమెరికా త్రివిధ దళాధిపతులు కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించడానికి వీల్లేదు, అదేవిధంగా ఉదాసీనతగా ఉండటానికి వీల్లేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను పాకిస్తాన్ ఇవ్వటానికి తప్పితే వేరే గత్యంతరం లేదన్న అంశాన్ని కూడా చాలా స్పష్టం చేయడం జరిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్ లోకి విలీనం కావటం, అదేవిధంగా తీవ్రవాద చర్యలను పూర్తిగా అరికట్టడం, దాన్ని విరమించుకోవడం ప్రోత్సాహాన్ని, అదేవిధంగా కరుడుగట్టినటువంటి తీవ్రవాదులను కూడా భారత్కి అప్పగించడం, ఈ కీలకమైనటువంటి అంశాలపైనే దృష్టి సారించి అమెరికా రేపు మధ్యాహ్నం జరగబోయే కీలకమైనటువంటి రెండు రాష్ట్రాలకు చెందినటువంటి డైరెక్టర్ జనరల్స్ మిలిటరీ ఆపరేషన్స్ సమావేశంలో కూడా ఈ ప్రతిపాదనలు ఉంచాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశాన్ని పూర్తిగా అమెరికాకు కూడా స్పష్టం చేయడం జరిగింది. పాకిస్తాన్ ఇప్పటి వరకు కూడా ఇంటెలిజెన్స్ సర్వీసెస్, పాకిస్తాన్ అంటే ఐఎస్ఐ ప్రోత్సాహంతోనే జైషే మహమ్మద్ లాంటి తీవ్రవాద సంస్థ పురుడు పోసుకుంది. కాబట్టి జైషే మహమ్మద్ సంస్థ తీవ్రవాద సంస్థను రూపుమాపాలి, అదేవిధంగా దాన్ని పూర్తిగా నామరూపం లేకుండా చేయాలన్నది భారత్ యొక్క లక్ష్యంగా తన వైఖరిని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని రక్షణ బలగాలన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలి, సరిహద్దు ప్రాంతాల్లో పహరా కాయాలి, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు అన్న అంశాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి. కాబట్టి ఆపరేషన్ సింధూర్ అన్నది కొనసాగుతుంది. పాకిస్తాన్ గనక ఎట్టి పరిస్థితుల్లో ఒక దాడి చేస్తే దానికి ప్రతిదాడులుగా చాలా భీకరంగా రక్షణ బలగాలు స్పందించేందుకు సిద్ధంగా ఉండాలన్న అంశాన్ని కూడా రక్షణ బలగాలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఇదే అంశాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పాక్ అన్ని స్థాయిల్లో తన యొక్క వైఖరిని మార్చుకోవాలి, అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్కి అప్పచెప్పాలి, తీవ్రవాదులను కూడా కరడుగట్టినటువంటి తీవ్రవాదులు మసూద్ అజర్ లాంటి వాళ్ళను కూడా భారత్కి అప్పగించాలి, అదేవిధంగా తీవ్రవాద ప్రోత్సాహాన్ని వెంటనే విరమించుకోవాలి. అవసరమైతే అభివృద్ధికి సహకరించేందుకు కూడా భారత్ సిద్ధంగా ఉంది. కానీ సరిహద్దు తీవ్రవాదాన్ని విరమించుకుంటేనే ఈ శాంతి ఇక్కడ నెలకొనేందుకు అవకాశం ఉందన్న అంశాన్ని కూడా స్పష్టంగా రేపు జరగబోయే చర్చల్లో ప్రతిపాదించబోతున్నారు. ఈ అంశాన్ని చాలా సుదీర్ఘంగా దాదాపు 3 గంటల ప్రధాని నివాసంలో చర్చ జరిగింది. ఆ మేరకు రక్షణ బలగాలకు ఆదేశాలు జారీ చేయడం, అంతర్జాతీయంగా అమెరికా కూడా భారత యొక్క వైఖరిని స్పష్టం చేయడం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఖచ్చితంగా భారత్ లో విలీనం కావాలన్నదే ఒక గట్టి ప్రతిపాదన రేపు చర్చల్లో జరగబోతుంది. మరొక అంశం తీవ్రవాదులను అప్పగించడం, తీవ్రవాద ప్రోత్సాహాన్ని విరమించుకోవడం. ఈ 3 అంశాలపైనే రేపు జరిగే చర్చల్లో కీలకంగా కాబోతున్నాయి. ఆ విషయాన్ని ఈ రోజు సుదీర్ఘంగా జరిగినటువంటి సమావేశంలో ప్రధాని చాలా స్పష్టంగా ఉన్నత స్థాయి సమావేశంలో అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ప్రసాద్, అయితే మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఇరు దేశాల మధ్య సంధి తానే కుదిర్చాను, ఇక ఎలాంటి యుద్ధం ఉండదు అంటూ చెప్పుకొస్తున్నారు. మరోవైపు నిన్న సీజ్ ఫైర్ ఉల్లంఘనే, అంటే పాక్ సీజ్ ఫైర్ ఉల్లంఘించడమే ఈ కఠిన నిర్ణయాలకు ఊతమిచ్చిందనుకోవచ్చా? అలాంటిది ఏం లేదు. భారత యొక్క సార్వభౌమత్వాన్ని పూర్తి స్థాయిలో ప్రపంచ దేశాలకు తెలియచేయడంతో పాటు భారత్ ఎవరి మీద ఆధారపడిన స్వశక్తితో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి దేశంగా ఉందన్న అభిప్రాయాన్ని కూడా తెలియజేసేందుకు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అమెరికా యొక్క మధ్యవర్తిత్వం కేవలం అవసరమైన మేరకే కానీ పూర్తి స్థాయిలో
తానే మధ్యవర్తిత్వం వహించి పూర్తిగా ఇద్దరిని సర్దుబాటు చేసే అవకాశం భారత్ ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. ఒకవేళ పాకిస్తాన్ ఆ మేరకు మధ్యవర్తిత్వాన్ని పూర్తిగా అమెరికాకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా అమెరికా అన్నది కేవలం కొన్ని అంశాలకు మాత్రమే పరిమితం కావాలి కానీ పూర్తి స్థాయిలో తమకున్నటువంటి డిమాండ్లను పాక్ ఒప్పించే రీతిలో కనుకట్లయితే పాక్ అమెరికా మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరిస్తుంది. కానీ పాక్ మొండిగా ఉన్నట్లయితే దానికి ఎట్టి పరిస్థితుల్లో భారత్ అంగీకరించలేదు. భారత్ కు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కానీ సైనిక పాఠవాన్ని కానీ నిన్న 3 రోజుల క్రితం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తీవ్రవాద సంస్థలను ధ్వంసం చేయడంలో కానీ పాకిస్తాన్ వైమానిక దళ స్థావరాలను ధ్వంసం చేయడంలో కానీ పూర్తి స్థాయిలో తన సైనిక పోరాటాన్ని ప్రపంచానికి తెలియజేసింది. కాబట్టి భారత్ స్వశక్తితో తనకున్నటువంటి సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్నది ఉద్దేశం. పైగా పాకిస్తాన్ యొక్క దుందుడుకు చర్యలకు ఏమాత్రం కూడా ఉపేక్షించేది లేదు. పూర్తిగా శాంతి నెలకొనేందుకు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నదే భారత్ ఉద్దేశం. కాబట్టి భారత్ ఎట్టి పరిస్థితుల్లో ఈ పాక్ యొక్క మోసాలను కానీ పాక్ చేసే ప్రతిపాదనలు గాను అంగీకరించేది చాలా కఠినమైన రీతిలో పాకిస్తాన్ మెడలు వంచి కట్టడి చేసేందుకు మాత్రం భారత్ అనేక ప్రతిపాదనలు చేయబోతుంది. ఈ అవకాశాన్ని భారత్ సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నదే లక్ష్యం. అయితే అమెరికా కూడా కేవలం మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నాను అన్న అంశాన్ని చెప్పింది కానీ నేనే వహిస్తానని కూడా ఎక్కడ చెప్పలేదు. మీరు ఇరు దేశాలు కనుక ఒప్పుకున్నట్లయితే తాను మధ్యవర్తిత్వం వహిస్తాం, శాంతిని నెలకొల్పేందుకు ఇరు దేశాల యొక్క నాయకత్వం ఒప్పుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారే కానీ నేనే చేస్తాను నేను చెప్పినట్టు వినాలని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తుందన్న అభిప్రాయం కలగజేసేందుకు ప్రయత్నం చేస్తుంది అమెరికా. కాబట్టి మధ్యవర్తిత్వం వహిస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో అందరికీ తెలిసిపోతుంది. కేవలం 2 దేశాలు కనుక శాంతిని కోరుకున్నట్లయితే ఆ మేరకు జరిగే చర్చల్లో ఇద్దరికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే శాంతి నెలకొనేందుకు చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ ఆ మేరకు చిత్తశుద్ధితో ఉంటుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో జరిగే చర్చల్లో పాక్ ప్రతిపాదనలు పాక్ స్పందించే తీరు ఇవన్నీ కూడా స్పష్టం చేసే అవకాశం ఉంది. కాబట్టి భారత్ చాలా స్పష్టంగా తనకేం కావాలి, తన లక్ష్యం ఏంటి అన్న అంశాన్ని రేపు జరగబోయే చర్చల్లో చెప్పబోతుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు జరగబోయే డైరెక్టర్స్ జనరల్స్ మిలిటరీ ఆపరేషన్స్ చర్చల్లో ఈ ప్రతిపాదన ఉంచబోతున్నారు. తదనంతరం వచ్చి తరువాత దశల్లో అనేకటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. వీసా రద్దు కానీ లేకపోతే బోర్డర్స్ ఓపెన్ చేయడం కానీ అదేవిధంగా ఇతర 2 దేశాల మధ్య రాకపోకలు అదేవిధంగా సింధు జలాల ఒప్పందం రద్దు విషయంలో తిరిగి పునరాలోచించుకోవడం ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పాకిస్తాన్ చిత్తశుద్ధిని బట్టి భారత్ ఈ ఆంక్షలపై కొంత మేరకు సడలింపు చేసుకునేందుకు అవకాశం ఉందే కానీ ఎట్టి పరిస్థితుల్లో పాక్ చేసే మామూలుగా మాయమాటలు చెప్పి తప్పించుకునే అవకాశం భారత్ ఇచ్చేందుకు మాత్రం సిద్ధంగా లేదు. ఆ మేరకు భారత్ కూడా చాలా చాలా పకడ్బందీగా చాలా వ్యూహాత్మకంగా కఠినమైనటువంటి నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలను ప్రతిపాదనలు రేపు జరగబోయే చర్చల్లో పెట్టబోతుంది. అయితే రేపు జరగబోయే చర్చల్లో ప్రధానంగా పీఓకే అంశం ఉగ్రవాదుల అంతమే మెయిన్గా ప్రధాన అంశాలు అనుకోవచ్చా ప్రసాద్? ఖచ్చితంగా సరిహద్దు తీవ్రవాదం ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా అక్కడ లేకుండా కావాలి. ఇక్కడ భారత ఉపఖండంలో శాంతి నెలకొలాలి. అవసరమైతే పాకిస్తాన్ కు తాము ఆర్థికంగా తోడ్పాటు కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్నాము, అభివృద్ధి విషయంలో తాము సహకరించేందుకు సిద్ధంగా అన్న ఒక సందేశాన్ని శాంతి సందేశాన్ని అదే రకంగా హెచ్చరికలతో కూడినటువంటి షరతులతో కూడినటువంటి శాంతి ఒప్పందం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్న అంశం చాలా స్పష్టంగా రేపు జరగబోయే చర్చలో చెప్పబోతున్నారు. ఇదే అంశాన్ని అంతర్జాతీయ సమాజానికి కూడా చెప్పబోతున్నారు. భారత ఉపఖండంలో శాంతి నెలకొలాలి. ఉగ్రవాద చర్యల వల్ల కలిగినటువంటి ప్రయోజనం ఏంటో కూడా స్పష్టం చేయాలి అన్న అంశాన్ని కూడా రేపు చర్చలో చెప్పబోతున్నారు. అదేవిధంగా ఇంతవరకు జరిగినటువంటి తీవ్రవాదం వల్ల ఎంత నష్టపోయింది, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఏ రకంగా తీవ్రవాదాన్ని ప్రమోట్ చేసి ఎక్స్పోర్ట్ చేసింది అన్న అంశాన్ని కూడా రేపు జరగబోయే చర్చల్లో స్పష్టం చేయబోతున్నారు. కాబట్టి పాకిస్తాన్ లో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. కాబట్టి సైన్యాన్ని పైచేయి కాబట్టి సైన్యాన్ని దారికి తెచ్చుకునేందుకు అవసరమైతే అప్పుడు అమెరికా యొక్క అవసరం అయితే దాన్ని అమెరికా యొక్క మధ్యవర్తిత్వాన్ని ఒప్పించి అమెరికా సైన్యాన్ని దారికి తెచ్చుకునేందుకు మాత్రం అమెరికా మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకునేందుకు అవకాశం ఉంది. కానీ ఇతరత్ర అనేక చర్చల్లో కూడా భారత్ చాలా విశాల హృదయంతో అనేకటువంటి చాలా మ్యాగ్నానిమిటీని ప్రదర్శించి అమెరికా కొన్ని ప్రతిపాదనలు చేయబోతుంది. ఆ ప్రతిపాదనలో అభివృద్ధికి తాము ముందుంటాం. కాకపోతే తీవ్రవాదాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విరమించుకోవాలి, తీవ్రవాద ప్రోత్సాహాన్ని విరమించుకోవాలి. వెంటనే తక్షణమే
కరుడుగట్టిన తీవ్రవాదులను భారత్కు అప్పగించాలి. ఈ ప్రతిపాదనలతో రేపు జరగబోయే చర్చలకు ప్రారంభం కాబోతున్నాయి. తదనంతరం పాక్ చిత్తశుద్ధిని బట్టి తదనంతర పరిణామాలు, తదనంతర చర్చలు జరిగే అవకాశం ఉంది. రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసాద్. త్రివిధ దళాలతో జరిగిన సమావేశంలో పీఓకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒకటే అన్న ప్రధాని, కశ్మీర్ను భారత్కు అప్పగించడం తప్ప పాక్కు గత్యంతరం లేదని తేల్చి చెప్పారు. కశ్మీర్ విషయంలో ఇంతకు మించి మాట్లాడేదేమీ లేదన్నారు. తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని చెప్పారు ప్రధాని మోడీ. పాక్ దాడులు చేస్తే భారత్ కూడా దాడులకు దిగుతుందన్నారు. వాళ్లు ఒక్క తూటా పేలిస్తే మీరు క్షిపణితో కౌంటర్ ఇవ్వండని త్రివిధ దళాలకు సూచించారు ప్రధాని మోడీ. కాల్పుల విరమణ అవగాహనపై పాక్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ప్రకటించారు ప్రధాని. అమెరికాకు మోడీ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. పాకిస్తాన్ దాడి చేస్తే ప్రతిచర్య గట్టిగా ఉంటుందని తేల్చి చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో ఫోన్లో మాట్లాడిన మోడీ ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో కఠినంగా ఉంటామని అన్నారు. రేపు పాక్తో సమావేశంలో పీఓకే తిరిగి ఇవ్వడం, ఉగ్రవాదులను అప్పగించే అంశంపైనే చర్చ ఉంటుందని చెప్తోంది భారత్. త్రివిధ దళాలతో జరిగిన సమావేశంలో పీఓకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడు ఒక్కటే అన్న ప్రధాని, కశ్మీర్ను భారత్కు అప్పగించడం తప్ప పాక్కు గత్యంతరం లేదని తేల్చి చెప్పారు. కశ్మీర్ విషయంలో ఇంతకు మించి మాట్లాడేదేమీ లేదన్నారు. తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని చెప్పారు ప్రధాని మోడీ. పాక్ దాడులు చేస్తే భారత్ కూడా దాడులకు దిగుతుందన్నారు. వాళ్లు ఒక్క తూటా పేలిస్తే మీరు క్షిపణితో కౌంటర్ ఇవ్వండని త్రివిధ దళాలకు సూచించారు ప్రధాని మోడీ. కాల్పుల విరమణ అవగాహనపై పాక్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ప్రకటించారు. ఇక పాక్ విషయంలో అమెరికాకు మోడీ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. పాకిస్తాన్ దాడి చేస్తే ప్రతిచర్య గట్టిగా ఉంటుందని తేల్చి చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో ఫోన్లో మాట్లాడిన మోడీ ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో కఠినంగా ఉంటామని అన్నారు. రేపు పాక్తో సమావేశంలో పీఓకే తిరిగి ఇవ్వడం, ఉగ్రవాదులను అప్పగించే అంశంపైనే చర్చ ఉంటుందని చెప్తోంది భారత్.